నేను పాముల పుష్పశ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, నిన్న జిల్లా మంత్రి గారు సంజయ్ రాణి గారు, అలాగే కురుపాము శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు జిల్లాలో మీటింగ్ పెట్టి అక్కడ ప్రెస్తో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీళ్ళు ఏం మాట్లాడతారంటే, మేము అజ్ఞానంతో మాట్లాడామంట. ఈ కురుపాం జ్ఞాని, ఆ సాలూరు విజ్ఞాని, వీళ్ళిద్దరూ ఏం చెప్తున్నారంటే, మేము అజ్ఞానంతో మాట్లాడుతున్నాం. ఎవరు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు, ఎవరు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు, కనీస డేటా లేకుండా ఇష్టం వచ్చినట్టు నోట్లు ఏదొస్తే అది మాట్లాడేస్తారు. మీరు ఫస్ట్ నుంచి గమనించండి, కురుపాం గురుకులానికి సంబంధించినటువంటి ఇష్యూ జరిగిన దగ్గర నుంచి కూడా మంత్రి కానీ విప్ కానీ ఇద్దరూ ఒకటే టాపిక్ మాట్లాడతారు. ఈవిడ ఒక టాపిక్ పట్టుకుంటే అదే టాపిక్, ఈవిడే ఒక టాపిక్ పట్టుకుంటే అదే టాపిక్. అవేంటి అని అంటే, వీళ్ళకి పైనుంచి స్క్రిప్ట్ వచ్చింది. ఏంటంటే, మంత్రి గారికి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు గాడిదలు కాస్తున్నారా అని ఒక గిరిజన మహిళ నన్ను అన్నారు అని ఆవిడ. ఈవిడేమో ఆవిడ వద్దన్న పిల్లలు మొత్తుకున్న స్కూల్ తీసుకొచ్చేసింది ఇక్కడికి, అందుకే పిల్లలు చచ్చిపోయారు అని ఈవిడ. వీళ్ళిద్దరూ ఇదే టాపిక్ మాట్లాడతారు. ఎందుకంటే స్క్రిప్ట్ పైనుంచి వచ్చింది కాబట్టి మీరు ఇదే మాట్లాడండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే మాట్లాడతారు. మంత్రి ఏం మాట్లాడతారంటే, అసలు ఆవిడకి అసలు సబ్జెక్ట్ నిల్లు అని చెప్పడానికి నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. మాట్లాడుతూ ఫస్ట్ స్టార్టింగే సభ్యత సంస్కారం లేదు వీళ్ళకి. నన్ను ఉద్దేశించి సభ్యత సంస్కారం లేదు ఆవిడకి అని మాట్లాడి స్టార్ట్ చేశారు. ఓకే, సభ్యత సంస్కారం గురించి తర్వాత మాట్లాడదాం. ఎవరి సభ్యత ఏంటి, ఎవరి సంస్కారం ఏంటి అన్నది. హాస్పిటల్ కట ఈరోజు వాళ్ళు చెప్పేది ఏంటంటే, కనీసము ఎంతమంది హాస్పిటలైజ్డ్ అయ్యారు గురుకులాల్లో అన్నది కూడా మంత్రి గారికి తెలియకపోవడం దురదృష్టకరం. 150 మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని. మీ అఫీషియల్గా ఇచ్చినటువంటి డేటా ప్రకారమే 200 మంది పిల్లలు జాయిన్ అయ్యారు. ముందు అది తెలుసుకోండి మంత్రి గారు. అలాగే మమ్మల్ని విమర్శిస్తూ హాస్పిటల్కి ఫోన్ చేసి ఎంతమంది చనిపోయారని మేము అడిగామంట. సూటిగా అడుగుతున్నాము, మేము ఎవరిని అడిగాము, ఏమని అడిగాము, మీ దగ్గర ఏమైనా దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఉందా? మీ దగ్గర ప్రూఫ్లు ఉండవు కదా, ఏది పడితే అది మాట్లాడడం మీకు అలవాటు కదా. ఉనికి కోసం మాట్లాడుతున్నామట. ఉనికి మాకే కావాలి. ఉనికి ఎవరికి కావాలి ఈ జిల్లాలో? మంత్రిగా మీకే కావాలి. ఎందుకంటే ఎవరికి తెలియట్లే, మీరేంటన్నది తెలియట్లే. అలాగే ఆవిడ మాట్లాడుతూ హెపటైటిస్ ఏకి సంబంధించి అసలు వీళ్ళే డాక్టర్లట, హెపటైటిస్ ఏకి ఎక్కడైనా ఇంజెక్షన్ ఇస్తారా? హెపటైటిస్ ఏ పచ్చకామెరలు ఉన్నా జ్వరం ఉన్నా ఇంజెక్షన్. ఏ ఇంజెక్షన్? మేమెక్కడ మాట్లాడాము ఇంజెక్షన్ అని చెప్పి ఒకసారి ఆలోచిస్తే, మేము వ్యాక్సినేషన్ వేయించమని చెప్పాం. ఆ వ్యాక్సినేషన్కి వచ్చిన తిప్పలు ఇంజెక్షన్ అన్నారు ఆవిడ. ఓకే, ఇంజెక్షన్ అన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, వ్యాక్సినేషన్ అనేది పచ్చకామెరలు వచ్చి హెపటైటిస్ ఏ వచ్చిన వాళ్ళకి ఇమ్మని మేము చెప్పలేదు. ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మిగిలిన స్కూళ్ళల్లో ఉన్నటువంటి స్క్రీనింగ్లో నెగిటివ్ వచ్చిన వాళ్ళకి వ్యాక్సినేషన్ వేయండి అని చెప్పాము. అర్థమవుతుందా మంత్రి గారు? అలాగే ఇంకేం చెప్పారంటే, గురుకుల పాఠశాలల్లో 199 గురుకుల పాఠశాలలో కూడా ఏఎన్ఎంలు వేసాము. అసలు ఇది ఎంత పచ్చాబద్ధం అంటే, 199 గురుకులాల్లో మీరు ఏఎన్ఎంలు వేస్తే ఇప్పుడు కురుపాంలో ఉన్నటువంటి ఏఎన్ఎంని సస్పెండ్ చేశారు కదా, ఆవిడ ఎప్పటి నుంచో పనిచేస్తుంది అక్కడ. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నా, జూలై 15, 2023లో గురుకులాల్లో ఏఎన్ఎంస్ని ఫిల్ చేయడానికి
ఏఎన్ఎంస్ని ఫిల్ చేయడానికి యాప్జాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి అగ్రిమెంటు, గురుకులం సంస్థకి అగ్రిమెంట్ అయ్యింది. ఆ విషయం మీకు తెలుసా తెలీదా? 2023లోనే 199 స్కూళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అవన్నీ కూడాను ఏఎన్ఎంస్ని 2023 జూలై 15న వేయడం జరిగింది. కరెక్టో కాదో ఒకసారి మీరు ట్రైబల్ మీ గురుకుల సెక్రటరీ దగ్గర నుంచి ఆ అగ్రిమెంట్ కాపీ తెప్పించుకుంటే తెలుస్తుంది ఎవరు నియమించారు అన్నది. పైగా ఇప్పుడు ఏం చెప్తారంటే ఆశ్రమ స్కూల్స్ 750 ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి. 750 ఆశ్రమ స్కూల్స్లో కూడా ఏఎన్ఎంస్ వేసేస్తాము, ఏఎన్ఎంస్ వచ్చాక ఏఎన్ఎంస్ వేసేస్తాము. తల్లి సంజయ్ రాణి గారు, ఆశ్రమ స్కూల్స్ 750 కాదండి, 371 స్కూల్స్ అండి. 750 కాదు. మంత్రి అయ్యుండి ఇలా సబ్జెక్ట్ లేకుండా మాట్లాడి మీరే పెద్ద జ్ఞానిలాగా మేము అజ్ఞానులాగా మాట్లాడారు కదా. ముందు స్కూల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోండి. టోటల్ స్కూల్స్ ఎన్ని, గురుకులాలు ఎన్ని, ఆశ్రమ్ స్కూల్స్ ఎన్ని, ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ అన్ని ఎన్ని, ఏకలవ్యస్ ఎన్ని అన్నది తెలుసుకోండి ఫస్ట్. 750 ఆశ్రమ స్కూల్స్ లేవు. అందుకే చెప్తాను కదా ఏది పడితే అది మాట్లాడకండి అని చెప్పేసి. అసలు గురుకులాల్లో ఏఎన్ఎంలకి ఆశ్రమ స్కూల్స్ ఏఎన్ఎంలకి అసలు సంబంధం ఉందా? మీరు ఫస్ట్ సంతకం పెట్టింది ఆశ్రమ స్కూల్స్ గురించి, మీరు ఫస్ట్ సైన్ చేసింది గొప్పగా దానికి పెద్ద ఇది చేసి మరీ గొప్పలు చెప్పుకుని మరీ సైన్ చేసింది ఆశ్రమ స్కూల్స్లో ఏఎన్ఎంల గురించి మీరు సంతకం చేశారు. గురుకులం స్కూల్లో ఏఎన్ఎంలు మీకు సంబంధం లేదు. మీ ఫస్ట్ సైను ఆశ్రమ స్కూల్స్ గురించి. ఆ ఆశ్రమ స్కూల్స్ ఎన్నో తెలియని మీరు ఎలాగ రిక్రూట్ చేస్తారు, ఎలాగ మేలు చేస్తారు, ఎలాగ మంచి చేస్తారు? ఇంకోటి ఏంటి అంటే పార్వతీపురం మన్యం జిల్లాలోని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 మంది చనిపోయారా? నాకైతే తెలీదు అని ఆవిడ అన్నారు. ఎస్, మీకేం తెలియదని మేమో చెప్తున్నాం. చనిపోయారో లేదో మీ డీడీకి ఫోన్ చేసి మీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు లిస్ట్ అంటే అఫీషియల్ లిస్టు ఐటీడీలో ఉంటుంది, తెప్పించుకోండి. సారీ టు సే 11 మంది కాదు 15 మంది లిస్ట్ పంపించమంటే మీరు కోరితే మేము పంపిస్తాం. మీరు ఐటీడీలో తీసుకుంటారా లేకపోతే కావాలంటే మేమే పంపిస్తాం. ఒకసారి చూసుకోండి ఎంతమంది చనిపోయారు అని. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయినటువంటి వాళ్ళు. అలాగే ఇంకేం మాట్లాడుతున్నారంటే ఆవిడ 11 మంది చనిపోయారు కదా, మరి ఇద్దరికి ఇచ్చారు, 9 మందికి ఏమి ఇవ్వలేదట ఎక్స్గ్రేషియా. అధికారంలో మీరున్నారా, మేమున్నామా, పదవులు మీకున్నాయా, మాకున్నాయా? అసలు ఏం మాట్లాడుతున్నారు? అర్థం పర్థం ఉందా మీరు మాటలకి? మీకు చేతనైందా? నువ్వు మంత్రివే కదా, నీ సలహాలు చంద్రబాబు నాయుడు గారు వింటారు కదా. ఎందుకు ఎక్స్గ్రేషియా తెప్పించలేకపోయావు ఇద్దరు పిల్లలకి? నీ కాన్స్టిట్యున్సీలో చనిపోయారు, వాళ్ళకి తెప్పించగలిగావా? ఏం మాట్లాడతావమ్మా? మేము ఎక్స్గ్రేషియా ఇవ్వాలా? తానా అంటే తందానా మా విప్పు పక్కన. ఇద్దరికిద్దరు బాగా సరిపోయారు. మా పార్వతీపురం మన్యం జిల్లా కర్మో, మా ప్రజల కర్మో కానీ ఆవిడ ఒక విప్పు, మీరు ఒక మంత్రి. ఐదేళ్లలోని కురుపాంలో 28 మంది చనిపోయారు. 5 ఏళ్లలో 28 మంది చనిపోయారు అని చెప్పేసి మా సోదరు చెప్పింది. అంటే ఈ సోదరు పక్కనున్న సోదరు చెప్పింది ఈవిడ చెప్పిందట. ఈవిడికే ఏమీ లేదు అని అంటే ఏమీ లేని ఆవిడ దగ్గర ఈవిడ తీసుకుని అందుకే జ్ఞాని విజ్ఞాని అని వాళ్ళకి పేర్లు పెట్టింది. నేను ఆ 28 మంది గురించి కూడా చెప్తాను. ఎమ్మెల్యే టాపిక్ వచ్చినప్పుడు ఆ 28 మంది సంగతి కూడా నేను మీకు వివరిస్తా. వాళ్ళకి ఎక్స్గ్రేషియా మీరు ఎందుకు ఇవ్వలేదు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే ఇవ్వాలా, అధికార పక్షంలో ఉన్నప్పుడు మేమే ఇవ్వాలా? మీ మాటలు ఎలాగున్నాయంటే ఎప్పుడు మీరు డిమాండే చేస్తారు తప్ప ₹1 ఎవరికి ఏటి ఇవ్వరు. అప్పుడు మీరు ఇప్పుడు మంత్రి అయినా అప్పుడు మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ జిల్లాలోని మా కాన్స్టిట్యున్సీలో జ్యోతిరావు పూలేకి సంబంధించి స్కూల్లో పాము కడత విద్యార్థి చనిపోతే మీరు అందరూ ఎంత హడావిడి చేశారు? జిల్లాకి వెళ్ళి తిరుమల హాస్పిటల్ ఎంత హడావిడి చేశారు?
దగ్గరుండి ఈవిడ్ని మొత్తం మిగిలిన ఎక్స్ఎమ్మెల్యేలని అందరినీ పట్టుకొని వెళ్ళి ప్రభుత్వ బాధ్యత కాదా, ఇది ప్రభుత్వ హత్య కాదా, ఎక్స్గ్రేషియా ఎవరేంటి, 5 లక్షలు ఇస్తారా, 5 లక్షలు ఆ ప్రాణం విలువ, ఎన్నెన్ని నీతి సూక్తులు మాట్లాడారు ఇద్దరు. అంటే అప్పుడు మేము అధికారంలో ఉండి మా బాధ్యతగా మానవత్వంతో మేము ఆ కుటుంబాన్ని ఆదుకొని ఎక్స్గ్రేషియా ఇచ్చాము. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా మీ ప్రభుత్వం వైఫల్యం వల్ల చనిపోయినటువంటి 2 విద్యార్థులకి మానవత్వంతో మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లిదండ్రుల్ని పరామర్శించి 5 లక్షల రూపాయలు ప్రకటిస్తే, 2 కుటుంబాలకి చెరో 5 లక్షలు ప్రకటించి అవి మేము ఇస్తే మావి శవ రాజకీయాలా? అప్పుడు మీరు చేసిన ఏ రాజకీయాలు అయితే? పసుపు కండువాలు వేసుకొని రోడ్డు మీద కూర్చొని శవం ఇంకానే అంత్యక్రియలు అవ్వకుండా రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసింది ఎవరు? మీరు కాదా? శవ రాజకీయాలు చేసింది మీరు కాదా? మేము ఎక్కడైనా సరే మా పార్టీ జెండా కానీ మా పార్టీ కండువా కానీ ఈ అంశానికి సంబంధించి మేము ఎక్కడైనా పెట్టి రాజకీయం చేశామా? ఇంకేమంటారంటే నేను మీరు అనే మాట్లాడుతున్నాను, ఆవిడ ఏం మాట్లాడుతుందో అసహించుకుంటున్నారట. వెంటనే మీరు అంటే ఆవిడ నేనే గౌరవించలేదు నువ్వు అన్నానట, ఆవిడ ఫీల్ అయిపోయారట. అందరూ నేను నువ్వు అన్నాను అసహించేసుకున్నారట. సభ్యత సంస్కారం లేదట. సభ్యత సంస్కారం లేని మీలాంటి వాళ్ళకి, మీ ఇద్దరికి సభ్యత సంస్కారం లేని మీలాంటి వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మీరున్నారే మంత్రి గారు, మీరు మాట్లాడుతూ నన్ను విమర్శించారు. ఆవిడ ఇలాగ సభ్యత సంస్కారం లేకుండా నువ్వు అని మాట్లాడుతుంది, నేను మీరునే మాట్లాడుతున్నాను. 1 మినిట్ అవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడావమ్మా నువ్వు? జగన్మోహన్ రెడ్డి గాడిదలు కాస్తున్నావా అన్నాడు, మందులు వేసుకున్నాడు, ట్యాబ్లెట్లు మరి ఇది సభ్యత సంస్కారం ఉన్నటువంటి మాటలా? ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గురించి, ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి వాడు వీడు నువ్వు అని మాట్లాడడం సభ్యత సంస్కారమా? ఏ స్కూల్లో నేర్పారు అది సభ్యత సంస్కారం అని? నువ్వు నీతులు చెప్తున్నావు, అసహించేసుకుంటున్నారట. అది నిన్నెంత అసహించుకోవాలి? అసలు జగన్ ఆ రోజు నుంచి మొదలెట్టిందండి ఈవిడ. గాడిదలు కాస్తున్నాను అన్నాడు, గిరిజన ఆడపిల్లని మీరు అందరూ సపోర్ట్ చేయరా? ఏ పార్టీ అయితేనే మాత్రం నన్ను అన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గాడిదలు కాస్తున్నా అన్నట్టు ఒక ప్రూఫ్ చూపించండి, ఒక ప్రూఫ్ ఆయన అన్నట్టు. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కానీ ఆయన మాట తీరు కానీ ఆయన ఎంత డిగ్నిటీగా ఎంత డిగ్నిఫైడ్గా మాట్లాడతారు. విమర్శించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు తప్ప ఎవరి పేరు కూడా యూజ్ చేయరు. ఆయన ఆ స్థాయి మెయింటైన్ చేస్తారు. మీ పేరెత్తి మిమ్మల్ని గాడిదలు కాస్తున్నారా అని అనేటువంటి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి లేదమ్మా. ఇది ఆ స్థాయి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పేరెత్తే అంత స్థాయి మీకు లేదు, అది గుర్తుపెట్టుకోండి. సభ్యత సంస్కారం సాటి మహిళలను పట్టుకొని వచ్చి టిక్టాకులు చేయడం రాదు, డ్యాన్స్లు ఇవన్నీ మాట్లాడొచ్చా? ఇదేనా సభ్యత సంస్కారం? సభ్యత సంస్కారం మరిచింది మీరు. ఆ రోజు నుంచే మీరు ఇలాంటి ఇటు నుంచి ప్రతిచర్య చూస్తున్నారు, అది తెలుసుకోండి. అలాగే ఇంకోటి ఏం చెప్పారంటే ఆవిడ జీవో నెంబర్ 3 ఇంకా అది చెప్పి నాకు ఇంకా విసుగొచ్చింది. జీవో నెంబర్ 3 గురించి మనం చెప్పిన ఆవిడకి ఎక్కదు. ఎందుకంటే జ్ఞానం లేకపోవడం వేరు, మా మైండ్లో గుజ్జే లేదు అసలు. ఎంత చెప్పినా వేస్ట్, అర్థం కాదు. జీవో నెంబర్ 3 గురించి మేము ఎంత చెప్పినా వేస్ట్. ఆవిడ ఇంకోటి ఏం చెప్పారంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ క్లోజ్ చేశారు, మీ ప్రభుత్వంలో 18 పథకాలు తీసారని అన్నారు. 18 పథకాలు ఏం తీసాము అది, అలాగే ఆ 18 పథకాలు ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారా లేదా కూడా క్లారిటీ ఇవ్వండి. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గురించి మీరు మాట్లాడారు కదా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కి సంబంధించి 2017 నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017 నుంచి మీరు బకాయిలు చెల్లించకపోతే ఆ ఇన్స్టిట్యూట్స్కి 2017, 18, 19, 20 వరకు కూడా
సుమారుగా 50.31 కోట్ల రూపాయలు అన్ని జిల్లాలకి విడుదల చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నోట్ దిస్ పాయింట్. మీరు ఇది అవునా కాదా అని చెప్పి తెప్పించుకోండి. 2020లో అక్టోబర్ 22వ తారీఖున బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కి సంబంధించి మీరు బకాయిలు పెడితే ఆ బకాయిల్ని చెల్లించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. మీకు కావాలంటే జిల్లాల వారీగా ఎంతెంత ఇచ్చామో డేటా కూడా ఇమ్మంటే ఇస్తాం. మీరు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మా ప్రభుత్వం అమ్మఒడి అనేటువంటి ఇది తీసుకొచ్చిన తర్వాత అమ్మఒడి అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయలేదు. ఇది వాస్తవం. మరి మీరెందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇప్పుడు తీసుకురాలేదు అంటే ఎదుటోళ్ళ మీద ఏదో ఒక నిందేసేయాలా? పూర్తిగా బాధ్యత లేకుండా గాలికి వదిలేసి ఈ అంశాన్ని గురుకుల విద్యార్థుల విషయం కానీ చనిపోయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కానీ గాలికి వదిలేసి మీరు మాట్లాడుతున్నారు. అలాగే మన విప్ గారు అసలు నిజంగా కురుపం ఎమ్మెల్యే గురించి మాట్లాడాలని అంటే ఏం మాట్లాడాలి ఏంటి ఏం అర్థం కావట్లేదు. ఆవిడ ఏమంటున్నారంటే స్టార్టింగ్ నుంచి కూడాను ఆ స్కూల్ ఎవరు తెమ్మన్నారు? ఇంత స్కూలు, ఇంత చిన్న స్కూలు, ఇంత చిన్ని గదుల్లోకి పిల్లల్ని తీసుకొచ్చేసి పిల్లలు నెత్తి నోరు బాదుకుంటే ఎందుకు తీసుకొచ్చావా మా పుష్పశ్రీవాణి, నీ గొప్ప కోసం తీసుకొచ్చావా అని చెప్పేసి ఈవిడ చెప్తుంది. 2019లో స్కూల్ తీసుకొస్తే అట 2025లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే హెపటైటిస్ ఏ, జాండీసు 200 మంది ఎఫెక్ట్ అయ్యి పాపం 2 పిల్లలు చనిపోతాయట 2019లో నేను స్కూల్కి తీసుకురావడం వల్లే చచ్చిపోయారట. నిన్ను ఎవరు తీసుకురమ్మన్నాడు? స్కూలు గగ్గోలు పెట్టారు తల్లిదండ్రులు పిల్లలు అని చెప్పేసి పాపం ఎమ్మెల్యే గారు అన్నారు కదా. చెప్తా, ఇది 2017లో ఒక పేపర్ ఆర్టికల్. ఇది 2017 జూన్ 4 ఆదివారం. దీని సారాంశం ఏంటి అని అంటే చూడండి ఒకసారి. దీని సారాంశం ఏంటి అని అంటే పాఠశాలలకు గురుగ్రహణం, ప్రారంభం కాని భవనాలు, పరాయి పంచన అభ్యాసాలు పట్టించుకోని అధికారులు అని చెప్పి 2017లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇందులో ఇంకో సారాంశం ఏంటి అని అంటే నేను చదువుతాను వినండి. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ సిబ్బంది సొంత భవనాలు, సౌకర్యవంతమైనటువంటి వసతులు విద్యార్థులకు అందించాల్సింది పోయి వారే అడ్డుకోవడం సరికాదని మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి గారు గతంలో ఐటీడీపీఓ కలిసి విన్నవించారు. అప్పుడు గిరిజన సంఘాలు, మాజీ ఎమ్మెల్యేలు, అప్పుడు ఉన్నటువంటి కొంతమంది గిరిజన నాయకులు ఐటీడీపీఓ గారి దగ్గరికి వెళ్ళి ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడో అక్కడ చాలా ఇబ్బందులు పిల్లలు పడుతున్నారు, ఆ పిల్లలు ఇక్కడ స్కూల్ రెడీ అయిపోయింది, 2016లోనే రెడీ అయిపోయింది, రెడీ అయినప్పటికీ కూడా స్కూల్ని షిఫ్ట్ చేయట్లేదు అని ఎన్ని వినతులు గిరిజన సంఘ నాయకులు, అప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కోలక లక్ష్మణమూర్తి గారు తల్లిదండ్రులు ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అన్నది ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు. అలాగే ఇందులో ఇంకోటి కూడా ఉంది. కురుపంలోనే పాఠశాలలు నిర్వహించాలని, పాఠశాలను పార్వతీపురం నుంచి కురుపం తరలించుకుంటే ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలో టీసీలు తీసుకుని స్వగ్రామాలకు సమీప పాఠశాలలో ప్రవేశాలు చేయిస్తామని పలువురు తల్లిదండ్రులు చెప్పారు. ఓకే. అలాగే ఉపాధ్యాయ సిబ్బంది స్వప్రయోజనాల కోసం తమ పిల్లల్ని ఇబ్బంది పాలు చేయడం సరికాదని, ఈ విషయం విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని, లేకుంటే మా నిర్ణయం మేము తీసుకుంటామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇది 2017లో ఒక పేపర్లో వచ్చినటువంటి న్యూస్. ఇక్కడున్న మీడియా ప్రతినిధులు అందరికీ తెలుసు ఆ స్కూలు పార్వతీపురంలో ఉండడం వల్ల 9 ఏళ్ల పాటు పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో. చిన్న రూమ్స్లోని అంతమంది పిల్లలు, 600 మంది పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ కాన్స్టిట్యున్సీలో. నీకు తప్ప అంత హ్యాజిటేషన్ ఉండి ఆ స్కూల్కి ఇక్కడికి ఎలాగైనా ఇక్కడికి షిఫ్ట్ చేయాలని ఎన్నో వినతులు వస్తే మీ ప్రభుత్వం పట్టించుకోకపోతే, ఇది 2017లో, ఆ 2 సంవత్సరాలు కూడా మీరు పట్టించుకోకపోతే కంప్లీట్ అయిన తర్వాత మా ప్రభుత్వం వచ్చినటువంటి 3-4 నెలల్లోనే విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థనతోటి ఆ స్కూల్ని అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇదొకటి మీకు చెప్పదలుచుకున్నది. ఇంకొకటి, ఆ స్కూల్కి ఎందుకు తీసుకొచ్చారు, అంత చిన్న గదులు ఎందుకు అని అన్నారు కదా, దానికి నేను సమాధానం చెప్తాను.
అసలు 6.5 ఎకరాల్లో ఈ స్కూల్ అనేది కన్స్ట్రక్షన్ అయ్యింది. ఒకసారి ఈ బిల్డింగులు చూడండి, ఈ బిల్డింగ్ చూడండి. ఈ బిల్డింగ్స్ అనేవి ఆవిడ 9 గదుల్లో పెట్టారండి. 9 గదులు కాదు, సుమారుగా 20 గదులు ఉన్నాయి. సుమారుగా 20 గదులు ఉన్నాయి. ఓకేనా? దీనికి ఈ బిల్డింగ్స్ ఎవరి హయాంలో వచ్చాయి, ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, ఏ ప్రభుత్వంలో ఎగ్జిక్యూషన్ అయ్యి ఏ ప్రభుత్వంలో కంప్లీట్ అయ్యిందని చెప్తాను. ప్రొవైడింగ్ అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ టు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ 95 లక్షలు పెట్టి అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. 28/5/2014 అంటే మే నెలలో శాంక్షన్ అయింది. అంటే అప్పటికి ప్రభుత్వం ఫామ్ కాలేదు. జూన్ నెలలో కదా ప్రభుత్వం ఫామ్ అయింది. సో ఇది అంటే అప్పటి ముందు ప్రభుత్వము ఇచ్చినట్టు అనమాట. అది తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అట్ కురుపం 1,50,00,000. అది 16/8/2014. అంటే 16/8/2014 అంటే టెక్నికల్ శాంక్షన్ చేసింది ఎప్పుడు 16/8/2014. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చి ఫిబ్రవరి 2014లోనే అయింది. అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత కానీ టెక్నికల్ శాంక్షన్ మాత్రం ఎప్పుడైంది? టీడీపీ ప్రభుత్వంలో. అప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే. ఆగస్టు 16వ తారీఖున 2014లో టెక్నికల్ శాంక్షన్. మరి అంత చిన్న గదులో టెక్నికల్ శాంక్షన్ మీ ప్రభుత్వం ఎందుకు చేసింది? అంత చిన్న గదుల్ని ఎందుకు శాంక్షన్ చేసింది? ఎందుకు ఎగ్జిక్యూషన్ చేసి ఎందుకు బిల్డింగ్ కట్టారు? మొత్తం 2 బిల్డింగ్లు కూడా మీ ప్రభుత్వంలోనే ఎగ్జిక్యూషన్ అయ్యింది, మీ ప్రభుత్వంలోనే నిర్మాణం జరిగింది, మీ ప్రభుత్వంలో కంప్లీట్ అయ్యింది. ఆ రోజు ఎందుకు పిల్లలకి సరిపోవు అని చెప్పేసి ఆపేసి పెద్ద గదులు ఎందుకు కట్టలేదు? అంత చిన్న చిన్న గదులు ఎందుకు కట్టారు? తప్పెవరిది? బిల్డింగ్ కట్టిన వాళ్ళదే తప్పు అయిద్దిగా. అయితే మీ లాజిక్ మాట్లాడుకుంటే బిల్డింగ్ కట్టిన వాళ్ళదే తప్పు కదా. మీ ప్రభుత్వం ఎందుకు అంత చిన్న బిల్డింగులు కట్టింది? ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రభుత్వం అనేది గురుకులాలకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఏకలవ్యస్కి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డిజైన్ అవుతుంది. అయితే గురుకులాలకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేశారు. దానికి మమ్మల్ని ఏం చేయమంటారు? 600 మందికి అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేశారు. ఇందులో మా తప్పు ఎక్కడైనా ఉందా? బిల్డింగ్లు కట్టింది మీ దగ్గర, షిఫ్ట్ చేసింది మేము 2019లోని, ఇన్సిడెంట్ జరిగింది 2025. ఇందులో అసలు మా ప్రమేయం ఏమైనా ఉందా? 6 సంవత్సరాల తర్వాత జాండీస్ వస్తుందా? 6 సంవత్సరాల తర్వాత జ్వరాలు వస్తాయా? 6 సంవత్సరాల తర్వాత చనిపోతారా? మాకు చెప్తున్నావు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని. ఆ అజ్ఞానం నుంచి ఎప్పుడు బయటకు వస్తావో. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మాట్లాడితే ఏం చెప్పారంటే, బాత్రూములు 40 బాత్రూములు ఇచ్చేసాము, మా మేడం గారు ఇచ్చారని ఆవిడకి పొగడేస్తుంది. ఇక్కడ నాకు నవ్వొచ్చింది ఏంటనంటే, శిలాఫలకం. ఆవిడ ఈ బాత్రూమ్స్ ఓపెన్ చేసిన శిలాఫలకం ఇది. మా మేడం గారు ఇచ్చారని చెప్పారు కదా. ఈ మేడం గారు, విప్పు మేడం గారు, మంత్రి మేడం గారు ఇచ్చారని చెప్పారు కదా. మంత్రి మేడం గారు ఏమిస్తారు? ట్రైబల్ వెల్ఫేర్ అయితే ఇస్తారు కదా. పోనీ జిల్లాలో మంత్రి కాబట్టి అన్నారు అనుకుందాం. మా మేడం గారు ఇచ్చారు. ఇది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు నిర్మించినటువంటి బాత్రూమ్స్, ఓడిఎఫ్ బాత్రూమ్స్. ఓకే, ఓడిఎఫ్. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు ఒక్క ట్రైబల్ వెల్ఫేర్ ఇవ్వలేదమ్మా. బీసీ వెల్ఫేర్ ఇచ్చారు, సోషల్ వెల్ఫేర్ ఇచ్చారు, కొన్ని ఫైర్ స్టేషన్కి ఇచ్చారు, రాష్ట్రం అంతా ఇచ్చారు. అన్నిటికీ మీ మేడమే ఇచ్చేశారా? ఆవిడ మొన్న ఏం చెప్పింది? ఇక్కడ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు మంత్రి గారు మాట్లాడుతూ 40 బాత్రూమ్ శాంక్షన్ ఇచ్చేసాం. అసలు ఈ ఇన్సిడెంట్కి దీని శాంక్షన్కి సంబంధం లేదు. జూన్ నెలలో అప్పటి కలెక్టర్, కొత్త కలెక్టర్ గారు గట్ట కాదు,
అప్పటి కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాదు సరే, దీనికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరు? శ్యాంప్రసాద్ గారు. ఈ కలెక్టర్ గారు కూడా కాదు. అంటే గురుకులంలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఈ బాత్రూమ్స్ కన్స్ట్రక్షన్కి సంబంధం లేదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ సమస్య వచ్చేసింది, అందుకే ఇచ్చేసాం, అందుకే కట్టేసాం, సమస్య తీర్చేసాం. వీళ్ళు సమస్య తీర్చారా, పెంచారా? ఓడిఎఫ్ బాత్రూమ్స్ అనేవి గురుకులం పాఠశాలలో కట్టి సమస్యని ఇంకా పెంచారని నేను అంటా. ఎందుకంటానంటే అసలు ఓడిఎఫ్ బాత్రూమ్స్ అనేవి హాస్టల్స్లో కట్టొచ్చా? ఓడిఎఫ్ బాత్రూమ్స్ అనే వాటికి సెప్టిక్ ట్యాంక్స్ ఉండవు, ఇంకుడు గుమ్ములు ఇస్తారు. ఓకే, అవి కొన్ని రోజులు వాడేసరికి నిండిపోతాయి, ఫ్లో అయిపోతుంది. దేనికి దానికి 2 బాత్రూమ్లు కలిపి ఒక ఇది ఇచ్చారు, బ్యాక్. మీరు కావాలంటే చూడండి, ఆ ఫోటో కూడా చూపిస్తాను. ఇదిగో, మీకు సెప్టిక్ ట్యాంక్ ఉండదు, ఏ బాత్రూమ్కి ఆ బాత్రూము ఇంకుడు గుమ్మ ఉంటుంది. అసలు ఓడిఎఫ్ టాయిలెట్స్ అనేవి 600 మంది పిల్లలు ఉన్నటువంటి స్కూల్కి సూటబుల్ కాదు. దీనివల్ల రేపొద్దున మళ్ళీ ఇప్పుడు మొన్న జరిగినటువంటి వాటర్ కంటామినేషన్ దేనివల్ల జరిగింది? ఫీకల్ మ్యాటర్, అంటే మలం కలవడం వల్ల కలుషితం అయ్యింది. ఈరోజు మళ్ళీ మీరు ఈ బాత్రూమ్స్ కడితే మొన్న వర్షాలకి ట్యాంక్స్ నిండిపోయి వెళ్ళి కావాలంటే ప్రెస్ వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. ఇవి రేపొద్దున పిల్లలు వచ్చిన తర్వాత వాడిన తర్వాత 600 మంది పిల్లలు ఇవి వాడితే మళ్ళీ అక్కడ వాటర్ కలుషితం అయ్యే ఛాన్స్ లేదా? ఉంది కదా. ఓడిఎఫ్ అనేది ఓన్లీ స్కూల్స్లో, హాస్టల్స్ కాదు, స్కూల్స్లో అలాగే పబ్లిక్ టాయిలెట్స్ ఉన్న దగ్గర పెడతారు. అంతేగాని హాస్టల్స్కి సజెషబుల్ కాదు. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇవి ఎందుకు కట్టారో దేనికి కట్టారో అన్నది తెలియదు, కానీ ఇది హాస్టల్ కదండి. కనీసం కరెంటు ఇది కూడా లేదు, లైట్లు లేవు, ఏమీ లేవు. ఏదో కట్టేశాం, ఇచ్చేసాం, కట్టేశాం. జనరల్గా బయట ఓడిఎఫ్ బాత్రూమ్ ఒక్కొక్క బాత్రూమ్ 15,000 నుంచి 20,000, కానీ ఈ బాత్రూమ్ ఒక్కొక్కటి 80,000 రూపాయలు. 80,000 రూపాయలు ఒక్కొక్క బాత్రూమ్ అంటే దగ్గరగా 40 బాత్రూమ్ 30 లక్షలు అంటే ఎంతండి? సుమారుగా 80,000 కదా. 80,000 రూపాయలు ఈ రేకు బాత్రూమ్లా? ఏమనాలి దీన్ని? ఇంకేంటనంటే ఇప్పుడు పాపం ఫస్ట్ నుంచి 28 మంది పిల్లలు చనిపోయారు, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళకి ఏం చేస్తారో అని చెప్పేసి చెప్పారు కదా. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి లిస్ట్ ఇది, మీరు అందరూ చూసుంటారు. 28 మందికి సంబంధించినటువంటి, మా ప్రభుత్వంలో ఈ 28 మంది చనిపోయారట. ఈ 28 మంది లిస్టు వీళ్ళు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ఈ 28 మంది లిస్ట్ అసలు ఏంటా అని చూశాను. పైన ఏమో డెత్స్ అకర్డ్ ఇన్ 2016 to 24 అని ఉంది, అకాడమిక్ ఇయర్ అని. 16 to 24 అని ఉంటే కట్ చేశారు వీళ్ళు. 16 అంటే మరి ఆల్ది వస్తుంది కదా, కట్ చేసి 2024 నుంచి ఉన్నవి ఇచ్చారు. అప్పుడు ఏమన్నారు, 2019 నుంచి 2024 వరకు నువ్వు మంత్రిగా పనిచేసావు కదమ్మా ఈ జిల్లాలో, కాబట్టి నీ హయాంలో ఎంతమంది చనిపోయారు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వ అంటది ఈవిడ విప్పు. 2019 నుంచి 2024 వరకు నేను మంత్రిగా పనిచేయలే, ఫస్ట్ అది తెలుసుకో. ఓకే, ఇంకొకటి ఈ 28 మందిలో కూడాను కొన్ని డెత్స్ చెప్తాను. కాజ్ ఆఫ్ డెత్ అనేది కూడా మళ్ళీ వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఉంది. ఇది గట్ట నేను చెప్పేది గట్ట కాదు. కాజ్ ఆఫ్ డెత్ ఫెల్ డౌన్ ఇన్ ఏ ట్యాంకు, రోడ్ యాక్సిడెంటు, ర్యాబిస్, బ్రెయిన్ సర్జరీ, న్యాచురల్ డెత్, బ్రెయిన్ టీబీ, క్యాన్సర్ 4th స్టేజు. అంటే మచ్చుకి కొన్ని చెప్పా. అప్పుడు మా ప్రభుత్వంలో చనిపోయిన 28 మంది లిస్టు ఏదైతే వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారో, విప్పు గారు సర్క్యులేట్ చేస్తున్నారో, వాళ్ళు మనుషులు సర్క్యులేట్ చేస్తున్నారో, అంటే న్యాచురల్ డెత్స్, యాక్సిడెంట్ డెత్స్, ర్యాబిస్ కూడా మా వల్ల వచ్చిందా? న్యాచురల్ డెత్లు కూడా మా వల్ల వచ్చినాయా? యాక్సిడెంట్స్ మా వల్లే, క్యాన్సర్ మా వల్లే, 4th స్టేజ్ క్యాన్సర్ మా వల్లే. ఇంకొకటి ఇందులో అసలు మా కాన్స్టిట్యున్సీకి సంబంధం లేనివి, ఆనసభద్ర, జోగింపేట, వైఎస్ వలస, 2 వైఎస్ వలసలు, ఇంకొకటేమో ఇంకొక విలేజ్ ఉంది, అది కూడా మాది కాదు.
ఇవన్నీ కూడాను మాకు సంబంధం ఉందా? వేరే కాన్స్టిట్యున్సీలో కూడా ఈవిడ కాన్స్టిట్యున్సీలో చనిపోయారు. పోనీ ఈ జిల్లా మంత్రి అంటే పోనీ 2024, 2023లో కూడా మంత్రి కోటలు వేసిస్తామా? అసలు ఎంత బ్లంట్గా అబద్ధాలు ఆడుతూ టాపిక్ని డైవర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఇద్దరు. ఇంక ఈవిడేమంటారంటే మన విప్పు కలెక్టర్ గారికి, జేసీ గారికి, సబ్ కలెక్టర్ గారికి మాకు నిద్ర లేవు. పాపం 6 రోజులు నిద్రపోయింది ఈవిడ. ఎందుకంటే 6వ తారీఖున వెళ్ళారు కదా అచ్చెన్నాయుడు గారు వచ్చినప్పుడు. నిద్ర లేకుండా కష్టపడిపోయారట. అయితే 6వ తారీఖు వరకు ఏం చేశారండి ఎమ్మెల్యే గారు? చనిపోయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల ఇంటికి మీరు ఎప్పుడు వెళ్ళారు? పక్క కాన్స్టిట్యున్సీ జనసేన ఎమ్మెల్యే గారు వస్తే వెళ్ళారు. సిగ్గుండాలా వద్దా? ఇవట ఇంటికి వెళ్ళిపోయి చనిపోయారు, ఏమైనా ప్రభుత్వ హత్యలు అంటారా అని అంట. మీ నిర్లక్ష్యం వల్ల జరగలేదా 2 చావులు కూడాను? నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు మేం చెప్పాము ఇది ప్రభుత్వ హత్యలని, పిల్లల తల్లిదండ్రులు చెప్పారు కదా. పోనీ పిల్లల తల్లిదండ్రులు మా దగ్గర చెప్పారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పారు అని అంటే పోనీ ఎందుకు చెప్పారో అని అనుకోవచ్చు. మీ ఇద్దరు వెళ్తే, నువ్వు జనసేన ఎమ్మెల్యే గారు, పాలకొండ ఎమ్మెల్యే గారు, మీ ఇద్దరు వెళ్తే ఏం చెప్పారు? బాధిత కుటుంబాలు హాస్పిటల్లో సరైన వైద్యం అందించలేదు, స్కూల్లోనే వచ్చింది, స్కూల్లో పట్టించుకోలేదని చెప్పారా లేదా? నా దగ్గర వీడియో ఉంది. మీ దగ్గర ఎందుకు చెప్పారు? ఆ రోజు మీరెందుకు పొర్రూపారు నిజమే అని? ఇంకొకటి, కలెక్టర్ గారు వెళ్ళినప్పుడు కల్పన వాళ్ళ సిస్టరు కలెక్టర్ గారితోటే, స్వయంగా కలెక్టర్ గారితోటే చెప్పింది, కనీసం డాక్టర్స్ మా చెల్లి చెయ్యి కూడా ముట్టుకోలేదు, స్కూల్లో ఎఫెక్ట్ అయితే స్కూల్లో వాళ్ళు చెప్పలేదు అని. నిజం కాదా? కలెక్టర్ గారితో మాట్లాడిన వీడియో కూడా ప్లే చేయాలా? మీ నిర్లక్ష్యాలు పెట్టుకొని, మీ ప్రభుత్వం నిర్లక్ష్యాలు పెట్టుకొని తప్పు ఎదుటోళ్ళ మీద తోసేద్దాము, మాకెందుకులే చేతులు దులిపేసుకుందాము. అప్పుడు పాము చచ్చిపోతే ఎంత హడావిడి చేసావు రోడ్డెక్కేసి? 10-11కి రోడ్డు మీదకి వచ్చేసి కూర్చునిపోయి హడావిడి చేసేసావు. ఇస్తారెవరా? ఉదయం 1 కోటి, ఆఫ్టర్నూన్ 50, ఈవినింగ్ వచ్చేసరికి 25 lakhs ఎక్స్గ్రేషియా. పూటకు ఒక ఎక్స్గ్రేషియా అడిగింది నువ్వేనా? ఆ రోజు మా ప్రభుత్వంలో 5 లక్షలు ఇస్తే వాళ్ళ ప్రాణం విలువ 5 లక్షలా అని అన్నది నువ్వేనా? ఎక్స్గ్రేషియా ప్రకటించకపోతే ఈ ఆందోళన ఇక్కడ విరమించమని చెప్పింది కూడా నువ్వేనా? మా శవరాజకీయాలు ఎవరివమ్మా? నీవు కాదా శవరాజకీయాలు? పోనీ ఆ రోజు మీరు అంత ధర్నా చేశారు, అంత ఆందోళన చేశారు, అంత హడావిడి చేశారు, జిల్లాలో ఉన్న టీడీపీ నాయకులు అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోయారు, పాపం అయ్యో వాళ్ళకి అలా జరిగిపోయిందని అన్నారు కదా. ₹1 మీ పార్టీ తరఫున మీ నాయకుడి నుంచి మీరు ఇప్పించగలిగారా? ఆ రోజు మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారికి చెప్పి 24 అవర్స్లో 5 lakhs నేను ఇప్పించాను. ఎవరికి సత్తా ఉంది? ఈరోజు 2 పిల్లలు చనిపోతే, మీ నిర్లక్ష్యం వల్ల చనిపోతే ₹1 మీ ప్రభుత్వం నుంచి తెప్పించగలిగారా? మీ ముఖ్యమంత్రితో చెప్పి తెప్పించుకోగలిగారా మీ ఇద్దరు? మా నాయకుడికి చెప్పి, మా నాయకుడిది మంచి మనసు కాబట్టి, గిరిజనుల కష్టం అంటే ఫస్ట్ నిలబడే నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పగానే ₹5 లక్షల ప్రకటించారు తల్లిదండ్రులతో మాట్లాడి వెంటనే. అది మా సత్తా. ప్రభుత్వంలో ఉన్న కష్టం వచ్చిన వాళ్ళ వైపు నిలబడి వాళ్ళకి అండగా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్న, ఇది దమ్ము ధైర్యం అంటే, సత్తా అంటే, ప్రతిపక్షంలో ఉన్న మా నాయకుడికి చెప్పుకొని ఆ కుటుంబానికి అండగా ఉండగలిగాం. అది మీరు అప్పుడు 0, ఇప్పుడు 0. చెప్పాం కదా, ఈవీఎంలతో గెలిచారు ఇద్దరు చక్కగా, అదృష్టం అంతే. మేము ఈరోజు ఉనికి కోసం అట, అవునవును, గ్రామాల్లోకి వెళ్తుంటే తండోపతండాలు వెనకాల వచ్చేస్తున్నారు జనం.
చూస్తున్నాం కదా, అన్నీ చూస్తున్నాం. ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించండి. వీళ్ళిద్దరు ఎలా మాట్లాడతారంటే సంబోధించేటప్పుడు ఎక్స్ఎమ్మెల్యే అంటారు, విమర్శించేటప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి అంటారు. చూడండి, అంటే వాళ్ళకు అనుకూలంగా ఎలాగ పదవిని మారుస్తారు. వీళ్ళు విచక్షణలు కోల్పోయి వీళ్ళు సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడి ఎదుటి వాళ్ళకి సభ్యతా సంస్కారం గురించి వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళిద్దరూ సభ్యతా సంస్కారం గురించి వీళ్ళే చెప్పాలి. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని పొరపాటు జరిగింది, ఇంకా ఈ ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తాము అని బాధ్యతగా వ్యవహరించుంటే ఏ పార్టీ అయినా మేము కూడా గౌరవించేవాళ్ళం. అది మానేసి 6 సంవత్సరాల క్రితం షిఫ్ట్ అయిందట, ఎమ్మెల్యేనే కారణం.